హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలమురళీ కృష్ణ. వెల్కమ్ టు ఆర్బీఎంకే టెక్. ఈ వీడియోలో మనం 50,000 బడ్జెట్లో ఉన్న ల్యాప్టాప్స్ అయితే చూద్దాము. సో గైస్, ఈ ల్యాప్టాప్స్ నేను ర్యాండమ్గా పిక్ చేసి అయితే చెప్పట్లేదు, బట్ మనం పెట్టే ప్రైస్కి వాల్యూ ఫర్ మనీ అనిపించేలా అయితే ఈ ల్యాప్టాప్స్ అనుకోవచ్చు అనమాట. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కనుక కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి MSI Modern 14. సో నేను MSIని పిక్ చేయడానికి రీజన్ ఏంటంటే, నా పర్సనల్గా నేను MSI ల్యాప్టాప్స్ యూస్ చేసే వాళ్ళ దగ్గర చూస్తే ఎలాంటి కంప్లైంట్స్ వాళ్ళు అయితే ఫేస్ చేయలేదన్నమాట. అంటే మేజర్ కంప్లైంట్స్ అయితే ఏమీ రాలేదు. సో ఆ పాయింట్ కన్సిడర్ చేసుకుని నేను MSI ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయడం జరిగింది. సో MSI Modern 14లో మనం స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి ప్రాసెసర్ వచ్చేసరికి Intel i7-1255U ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో గైస్, మనం ప్రాసెసర్ i7, i5 ఇవి మాత్రమే కాదు, వాటి పక్కన ఉన్న ఆ నెంబర్స్ అండ్ లెటర్స్ కూడా మనం కన్సిడర్ అయితే చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే 1255U అని ఉంది కదా. సో U అనేది మనకి బ్యాటరీ ఆప్టిమైజ్డ్ ప్రాసెసర్ అనమాట. అంటే బ్యాటరీ టైం ఎక్కువ ఉండడానికి ఈ ప్రాసెసర్ అయితే డిజైన్ చేయబడింది. సో ఈ లెటర్స్ గురించి అండ్ నెంబర్స్ గురించి, మీకు ప్రాసెసర్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అండ్ అలానే ఐకార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుండి అయితే చూడొచ్చు. సో గైస్, ఈ i7-1255U అనేది ఇది 12th జనరేషన్ ప్రాసెసర్ అనమాట. అండ్ మనం ర్యామ్ చూసుకుంటే మనకి 16GB DDR4 ఆన్బోర్డ్ డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయితే ఉంది. సో ఆన్బోర్డ్ డ్యూయల్ ఛానల్ ర్యామ్ అంటే ఇది బోర్డ్ మీద ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది అనమాట ర్యామ్ అనేది. అండ్ ఈ ర్యామ్ను మనం ఎక్స్పాండ్ అయితే చేసుకోలేము. అంటే మనం ఫ్యూచర్లో ఒక కొత్త ర్యామ్ స్టిక్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయాలంటే అవ్వదన్నమాట. బట్ ఈ ప్రాసెసర్కి మనకి 16GB ర్యామ్ అనేది సరిపోతుంది. అంటే మనం ఈ ప్రాసెసర్ యొక్క పర్ఫార్మెన్స్ని 16GB ర్యామ్తో అయితే మనం ఎఫిషియెంట్గా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి 512GB NVMe PCIe Gen 3 SSD అయితే వస్తుంది. సో ఈ 512GB సరిపోదు అనుకుంటే మనం ఎక్స్టర్నల్గా మన డివైజెస్ అయితే కనెక్ట్ చేసుకుని వాటిని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మనం డిస్ప్లే చూసుకుంటే మనకి ల్యాప్టాప్లో 14" Full HD డిస్ప్లే అయితే ఉందన్నమాట. అండ్ మనం గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మనకి Intel Iris Xe ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ అయితే వస్తుంది అనమాట. హెవీ గ్రాఫిక్స్ అయితే చేయలేం కానీ, బట్ మనం చేసే టాస్క్స్లోనే కొంచెం స్మూత్నెస్ అయితే ఇంప్రూవ్ చేయడానికి ఈ గ్రాఫిక్స్ అయితే ఉపయోగపడుతుంది. అండ్ మనం కనెక్టివిటీ చూసుకుంటే మనకి ల్యాప్టాప్లో Wi-Fi 6 అయితే ఉంది, అండ్ అలానే Bluetooth 5.2 అయితే ఉందన్నమాట. అండ్ మనం పోర్ట్స్ చూసుకుంటే 2 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి, అండ్ అలానే 2 USB 3.0 పోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఒక HDMI పోర్ట్ కూడా ఉంది. సో ఈ పోర్ట్ యూస్ చేసుకుని మనం ఎక్స్టర్నల్ డిస్ప్లేస్ కూడా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్ అనేది మనకి Windows 11తో అయితే వస్తుందన్నమాట. బట్ మనకి ఈ ల్యాప్టాప్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది అయితే లేదు. సో మనం ఎక్స్టర్నల్గా పర్చేస్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చేసరికి మనకి అరౌండ్ 48,000 to 49,000 అయితే ఉంది. సో ఫైనల్గా ఈ ల్యాప్టాప్ ఎవరికి యూజ్ అవుతుంది అని అయితే చూద్దాము. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, కోడింగ్ చేయాలనుకున్నా లేదా డైలీ టాస్క్ చేయాలనుకుంటారు కదా, సో వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది సరిపోతుంది అనమాట. సో వీళ్ళకి మాత్రమే కాదు, ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలనుకున్నా వాళ్ళకి కూడా ఈ ల్యాప్టాప్ అయితే యూజ్ అవుతుంది. అండ్ అలానే ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ ల్యాప్టాప్ అయితే సరిపోతుందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు వీడియో ఎడిటింగ్ కోసం ల్యాప్టాప్ చూస్తున్నట్లయితే ఈ ల్యాప్టాప్ మీరు కొంచెం స్కిప్ అయితే చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రాసెసర్ అనేది U అనే మెన్షన్ చేస్తుంది కాబట్టి ఈ సిరీస్ ప్రాసెసర్స్ అనేవి మనకి బ్యాటరీ ఆప్టిమైజ్డ్గా అయితే ఉంటాయి అన్నమాట. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మోరాలో ఎడిట్ చేయాలనుకుంటే మీరు ఫుల్ HD ఫుటేజ్ని మొత్తం ఎడిట్ అయితే చేయొచ్చు. బట్ అదే మీరు ప్రీమియర్ ప్రో లాంటి సాఫ్ట్వేర్స్ యూస్ చేసి ఎడిటింగ్ చేయాలనుకుంటే మనం ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ చేస్తాం కదా, సో ఆ ఎఫెక్ట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ల్యాగ్ అయితే ఉంటుంది. సో ఆ ఎఫెక్ట్ని మళ్ళీ మనం రెండర్ అయితే చేసుకోవాలి. అండ్ అలానే మనకి రెండరింగ్లోను ఎక్స్పోర్ట్లోను మనకి ఆ వీడియో ఫుటేజ్ మొత్తం రెండరే ఎక్స్పోర్ట్ అవడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో బేసిక్ ఎడిటింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే చేయొచ్చు. ఓన్లీ ఫుల్ HD ఫుటేజ్ మాత్రమే, 4K అయితే చేయలేరు. అండ్ మనం గేమ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం హై లెవెల్ గేమ్స్ అయితే ఆడలేము అనమాట. అంటే హెవీ గేమ్స్ అయితే ఆడలేము, బట్ మోడరేట్ గేమ్స్ అయితే ఈ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది. ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్నారో ఆ మల్టీ టాస్కింగ్ కూడా ఈ ల్యాప్టాప్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో గైస్, ఈ 4 పాయింట్స్ మీరు బేస్ చేసుకొని ఈ ల్యాప్టాప్ని అయితే డిసైడ్ అవ్వద్దు. చెప్పబోయే ల్యాప్టాప్స్ని కూడా ఒకసారి మీరు మొత్తం చెక్ చేసుకొని అప్పుడైతే మీరు తీసుకోవచ్చు. సో గైస్, ఫైనల్గా మనకి ఈ ల్యాప్టాప్లో మేజర్ డిఫెక్ట్ ఇంకొకటి ఏంటి అంటే మనకి MS ఆఫీస్ అనేది ప్రీ ఇన్స్టాల్గా రావట్లేదు అనమాట. సో ఇది ఒక డిఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా మనకి MSI Modern 14 ల్యాప్టాప్ అనేది మంచి పర్ఫార్మెన్స్ని అయితే ఇస్తుంది. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ల్యాప్టాప్ వచ్చేసరికి HP 15s Ryzen వేరియంట్ అనమాట. సో HP బ్రాండ్ అనేది, సో ఎవరన్నా బ్రాండ్ వైజ్ నేను ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ ల్యాప్టాప్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మనకి HP అనేది అందరికీ తెలిసిన బ్రాండే. సో ఇప్పుడు మనం HP 15s Ryzen వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. సో మనం ప్రాసెసర్ చూసుకుంటే మనకి AMD Ryzen 7 5700U అయితే వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెసర్ కూడా మనకి బ్యాటరీ ఆప్టిమైజ్డ్ ప్రాసెసరే అనమాట. అండ్ మనం ర్యామ్ గురించి మాట్లాడుకుంటే మనకి 16GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 512GB M.2 SSD అయితే ఉంటుంది. అండ్ అలానే మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 15.6 Full HD
డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే అనేది మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే అనమాట. అండ్ మనం గ్రాఫిక్ గురించి మాట్లాడుకుంటే ఈ ల్యాప్టాప్లో కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ అయితే ఉంది. సో AMD Radeon గ్రాఫిక్స్తో అయితే ఈ ల్యాప్టాప్ మనకు వస్తుంది. అండ్ మనం ల్యాప్టాప్తో వచ్చే సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ ల్యాప్టాప్ అనేది Windows 11తో అయితే వస్తుంది. అండ్ అలానే మనకి MS Office కూడా దీంట్లో ఇన్స్టాల్ అయిపోయి వస్తుంది అనమాట. సో మనం ఎక్స్టర్నల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి Wi-Fi 6 అయితే ఉంది. అండ్ అలానే Bluetooth 5.0 కూడా ఉంది. అండ్ మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ ల్యాప్టాప్లో ఒక Type-C USB పోర్ట్ అయితే ఉంది. అండ్ అలానే 2 Type-A పోర్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఒక HDMI పోర్ట్ కూడా ఉంది. ఈ పోర్ట్ యూస్ చేసుకుని మనం ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ల్యాప్టాప్ ప్రైస్ కూడా మనకి బిలో 50,000 ఉంది. సో 50,000 ఎవరన్నా ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మీరు HP 15s కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్టే ఈ ల్యాప్టాప్ ఎవరికి యూజ్ అవుతుందంటే స్టూడెంట్స్కి, కోడింగ్కి, వర్క్ ఫ్రమ్ హోమ్కి, ట్రేడింగ్కి, అండ్ అలానే ఇంకా మనం బేసిక్ వీడియో ఎడిటింగ్ కూడా ఈ ల్యాప్టాప్ అయితే యూజ్ అవుతుంది. బట్ ఆ ల్యాప్టాప్తో కంపేర్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్లో మనకి ఇది కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ MS Office కూడా ఇన్స్టాల్ అయిపోయి వస్తుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. సో 50,000లో ఎవరైనా మీరు ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే HP 15s Ryzen వేరియంట్ మాత్రం ఖచ్చితంగా మీ లిస్ట్లో అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి అయితే చూద్దాం. సో గైస్ మన నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Lenovo IdeaPad Slim 3 అనమాట. సో ఇది ఇంటెల్ వేరియంటే. సో గైస్ మనం ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇంటెల్ i5 12450 H సిరీస్ ప్రాసెసర్ అయితే ఉందన్నమాట. సో H అంటే మనకి హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ మనం ర్యామ్ చూసుకుంటే మనకి 16GB LPDDR5 ర్యామ్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇది ఒక మంచి ర్యామ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మనం స్టోరేజ్ చూసుకుంటే మనకి 512GB SSD అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి 14" ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే కూడా మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ మనం గ్రాఫిక్స్ చూసుకుంటే మనకి ఈ ల్యాప్టాప్లో ఇంటెల్ UHD గ్రాఫిక్స్ అయితే ఉందన్నమాట. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్సే. సో ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఇంతకుముందు చూసిన HP 15sలో అండ్ MSI Modern 14లో మనకి ఇంటెల్ Iris Xe అండ్ AMD Radeon గ్రాఫిక్స్ అయితే వచ్చాయి. బట్ ఇక్కడ మనకి UHD గ్రాఫిక్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో UHD అనేది ఇంటెల్ Iris కన్నా కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే మనకి ప్రాసెసర్ అయితే హై ఎండ్ ప్రాసెసర్ అయితే ఉందని ఈ బడ్జెట్లో మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఈ ల్యాప్టాప్లో 2 USB 3.0 పోర్ట్స్ అయితే వస్తాయి. అండ్ అలానే ఒక Type-C పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఒక HDMI పోర్ట్ కూడా ఉంటుంది. ఈ పోర్ట్తో మనం ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం Wi-Fi గురించి చూసుకుంటే Wi-Fi 6 అయితే ఉంది. అండ్ అలానే Bluetooth 5.1 కూడా ఉంది. అండ్ మనం ఈ ల్యాప్టాప్లో ఉండే సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ల్యాప్టాప్ అనేది మనకి Windows 11తో అయితే వస్తుంది. అండ్ అలానే మనకి దీంట్లో MS Office కూడా ప్రీ ఇన్స్టాల్గా అయితే ఉందన్నమాట. సో ఎక్స్టర్నల్గా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ ల్యాప్టాప్ కూడా ఎవరెవరికి యూజ్ అవుతుందంటే సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా స్టూడెంట్స్కి, కోడింగ్కి, వర్క్ ఫ్రమ్ హోమ్కి, ట్రేడింగ్కి. సో ఈ విధంగా ఎవరైతే డైలీ టాస్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ల్యాప్టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనం వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి మనం ప్రాసెసర్ మీద లోడ్ వేసి మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి సాఫ్ట్వేర్ ఎన్కోడింగ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయిపోయి మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎడిటింగ్ అండ్ రెండరింగ్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో మనకి ఈ ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. సో 50,000 మీ బడ్జెట్ అయితే మీరు ఈ ల్యాప్టాప్ని కూడా కన్సిడర్ అయితే చేయండి. అండ్ మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ల్యాప్టాప్ వచ్చేసరికి Asus VivoBook 15 అనమాట. ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇంటెల్ i5 12500H ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది కూడా మనకి హై పర్ఫార్మెన్స్ ప్రాసెసరే. అండ్ మనం ర్యామ్ చూసుకుంటే మనకి 16GB DDR4 ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే మనకి 512GB M.2 SSD అయితే ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ ల్యాప్టాప్లో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇంటెల్ Iris Xe అయితే ఉంటుంది అనమాట. అండ్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 15.6 ఫుల్ HD డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్తో వచ్చే సాఫ్ట్వేర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి Windows 11తో ఈ ల్యాప్టాప్ అనేది వస్తుంది. అండ్ అలానే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కూడా ప్రీ ఇన్స్టాల్డ్గానే ఈ ల్యాప్టాప్లో ఉంటుంది. అండ్ కనెక్టివిటీ గురించి చూసుకున్నట్లయితే మనకి Wi-Fi 6 సపోర్ట్ అయితే ఉంది. అండ్ అలానే Bluetooth 5.3 కూడా ఉంది. అండ్ మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక HDMI పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఒక USB Type-A పోర్ట్ ఉంది. అండ్ అలానే ఒక USB Type-C పోర్ట్ కూడా ఉంది. అండ్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ కూడా మనకి అండర్ 50,000లోనే ఉంది. సో ఎవరైనా 50,000లో ఒక ల్యాప్టాప్ కన్సిడర్ చేయాలనుకుంటే నేను చెప్పిన ఈ లిస్ట్లో ఉన్న ల్యాప్టాప్స్ అనేది మీకు కన్సిడర్ చేయొచ్చు. అండ్ Asus VivoBook 14కి ఎవరెవరు యూస్ చేయొచ్చు అంటే సేమ్ మనం ఇందాక చెప్పుకున్నట్లే స్టూడెంట్స్ కానీ ఆఫీస్ వర్క్ చేయాలనుకున్నా, కోడింగ్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ అలానే వీడియో ఎడిటింగ్, బేసిక్ వీడియో ఎడిటింగ్ కూడా ఈ ల్యాప్టాప్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ గైస్ ఓవరాల్గా ఈ అన్ని ల్యాప్టాప్స్లో మనం ఫోటోషాప్ అంటే ఫోటో ఎడిటింగ్ ఎవరైనా చేయాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ అయితే పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది అనమాట. అంటే మీరు బ్యానర్ ఎడిటింగ్ అంటే పెద్ద ఫ్లెక్స్లు చేయాలంటే 24/12 ఇలాంటి ఫీట్స్ ఉన్న బ్యానర్ చేయాలనుకుంటే మనకి ల్యాగ్ అయితే ఉంటుంది తప్ప మిగిలిన నార్మల్ ఫొటోస్ అన్నీ చేయడానికి ఈ ల్యాప్టాప్స్ అన్నీ అయితే సరిపోతాయి అనమాట. సో గైస్ మీ బడ్జెట్ అనేది 50,000 అయ్యండి. మీరు ఒక ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మీరు కన్ఫామ్గా ఈ 4 ల్యాప్టాప్స్ని అయితే ఒకసారి కన్సిడర్ చేయండి. సో కన్సిడర్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది వాల్యూ ఫర్ మనీ అని.
సో ఇంకా మీకు ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ ల్యాప్టాప్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ని అయితే విజిట్ చేయండి. అక్కడ మీకు ఉన్న రివ్యూస్ కానీ లేకపోతే వాటికి ఉన్న డీటెయిల్స్ కానీ అన్నీ చెక్ చేసుకోండి. అండ్ అలానే ప్రాసెసర్ యొక్క బెంచ్ మార్క్స్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అండ్ అలానే పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. సో మీరు ఆ వీడియో చూసి ఇంకా ల్యాప్టాప్స్ గురించి కొంచెం ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు మీ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. యూజ్ అయితే వీడియోకి మాత్రం మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి ల్యాప్టాప్స్ గురించి కానీ టెక్ రిలేటెడ్ కానీ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.